ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్దరుకొడుతోంది. సీజన్ 18 ఆరంభంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను మట్టి కరిపించిన ఆర్సీబీ రెండో మ్యాచ్లో చెన్నై హోమ్ గ్రౌండ్లో సూపర్ కింగ్స్ ను ఓడించింది. 2008 ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచిన బెంగళూరు మళ్లీ 17 ఏళ్ల తర్వాత కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో బెంగళూరు విజయం సాధించింది. ఐపీఎల్లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ కొట్టింది. అప్పుడెప్పుడో ఐపీఎల్ స్టార్టింగ్ లో రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో చెపాక్ స్టేడియంలో బెంగళూరు విజయం సాధించింది. మళ్లీ చెన్నైపై గెలిచేందుకు ఆర్సీబీకి 17 ఏళ్ల టైం పట్టింది. ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను ఓడించి బోనీ కొట్టిన బెంగళూరు జట్టు చెపాక్ స్టేడియంలో చెన్నైకి చెక్ పెట్టి వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనింగ్ లోనే దూకుడుగా ఆడాడు ఫిల్ సాల్ట్. ఖలీల్ వేసిన తొలి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి అశ్విన్ వేసిన రెండో ఓవర్లో వరుసగా 6-4 అందుకున్నాడు. దీంతో 5 ఓవర్లలో 45 పరుగులు చేసింది బెంగళూరు. 5వ ఓవర్ చివరి బాల్ కు సాల్ట్ ను మెరుపు వేగంతో స్టంపౌట్ చేశాడు ఎంఎస్ ధోని. తర్వాత దేవ్దత్ పడికల్ క్రీజ్ లో కాసేపే ఉన్నా భారీ షాట్లతో స్కోర్ బోర్డును పెంచాడు. మరో ఎండ్ లో నెమ్మదిగా ఆడుతున్న కోహ్లీ కాస్త స్పీడ్ అందుకున్నాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి వేగంగా ఆడాడు. 11 ఓవర్లకు ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. 12.2 ఓవర్లలో కోహ్లీ క్యాచ్ అవుట్ తో వెనుదిరగగా లివింగ్స్టన్ సైతం 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కానీ ఆర్సీబీ కెప్టెన్ తగ్గేదేలే అన్నట్లు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 19వ ఓవర్లో పతిరానా ఒక్క పరుగే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. శామ్ కరణ్ 20వ ఓవర్లో టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాది స్కోర్ను 196కు పెంచేశాడు. సిఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3, పతిరానా 2, ఖలీల్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు బెంగళూరు బౌలర్లు. రెండో ఓవర్లోనే హెజల్వుడ్ బౌలింగ్ లో సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రాహుల్ త్రిపాఠి. అదే ఓవర్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం డకౌట్ అయ్యాడు. తర్వాత వచ్చిన దీపక్ హుడా 4, శామ్ కరణ్ 8 పరుగులకు గ్రౌండ్ వీడారు. దీంతో చెన్నై మరింత కష్టాల్లో పడింది. ఓ ఎండ్ లో నిలకడగా ఆడుతున్న రచిన్ రవీంద్రకు ఇంపాక్ట్ ప్లేయర్ శివం దూబే తోడవడంతో స్కోర్ కాస్త ముందుకు సాగింది. కానీ 13వ ఓవర్లో మొదటి బంతికే రచిన్ రవీంద్రను అవుట్ చేశాడు యష్ దయాల్. అదే ఓవర్ 5వ బంతికే శివం దూబేను క్లీన్ బౌల్ చేశాడు. దీంతో 80 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపట్లోనే అశ్విన్ కూడా 11 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో బెంగళూరుకు విజయం ఖాయమైంది. తర్వాత 25 పరుగులు చేసిన జడేజా హెజల్వుడ్ బౌలింగ్ లో క్యాచ్ తో వెనుదిరిగాడు. దీంతో 130కి 8 వికెట్లు కోల్పోయింది సిఎస్కే. చివరి ఓవర్లో 2 సిక్సర్లు, 1 4 తో భారీ షాట్లు ఆడాడు ధోని. బెంగళూరు బౌలర్లలో హెజల్వుడ్ 3 వికెట్లు, యష్ దయాల్, లివింగ్స్టన్ చెరో 2 వికెట్లు, భువనేశ్వర్ 1 వికెట్ తీశాడు. 3 సిక్సర్లు, 4 ఫోర్లతో అదరగొట్టిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వరుసగా 2 విజయాలు నమోదు చేసుకున్న ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.